వాళ్ళ ఎవరున్నారు? అన్ని దగ్గర అన్ని ఉంటాయి ప్రధానికి. 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన తర్వాత కూడా ఇదే ఇంట్లో ఉన్న పనివాడు వచ్చి మన అందరి ముందు చెప్పాడు ఎక్కడెక్కడ దాచిపెట్టుకుంటుంది, ఫోటోలతో సహా చూపించాడు. ఇంత దరిద్రం జరుగుతుంది, ఇంత కంప్లైంట్లు చేస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారు? ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు మా కర్మ ఎందుకు వచ్చింది అని చెప్పి రోజు బాధపడుతున్నారు. దీనికి తోడు వాళ్ళని తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో చండాలం చేస్తుంటే ఆ చండాలం అంతా కూడా రికార్డ్ చేసి రాజస్థానికి పంపించారు. వాళ్ళు రాజస్థానికి పంపించిన తర్వాత ఇలా అనాథరైజ్డ్ పర్సన్స్ని తీసుకొచ్చి ఆ లాయర్ ఎవరో రాజేష్ లాయర్ని తీసుకొచ్చి వాటితో స్విమ్మింగ్ పూల్లో ప్రపంచం అంతా చూసింది. అందరికీ తెలుసు ఎవరెవరు క్రియేట్ చేశారు. ఇప్పుడే చూపిస్తాను కావాలంటే. ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టింది? మస్తాన్ సాయి నా మొగుడు, మస్తాన్ సాయి నాకు కావాలని కేసు పెట్టి ఇది నా మొగుడు లేనట్టు అంటదయ్యా. ప్రపంచం అంతా చూసింది. ఎఫ్ఐఆర్ క్లియర్ కట్ గా ఉంది. మస్తాన్ సాయి నా మొగుడు నాకు కావాలి అని చెప్పి కేసు పెట్టి మళ్ళీ రీసెంట్ గా కూడా కేసు పెట్టింది కదా. సో ఒకళ్ళతో సంసారం, ఇంకొకళ్ళ ఇల్లు కావాలి. అంటే మస్తాన్ని కూడా కోర్టు ఏదైతే జైలుకి వెళ్ళి ములాఖత్ లో కూడా డబ్బులు అడిగిందంటూ కూడా సమాచారం వస్తుంది, నిజమేనా అది? నాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే మస్తాన్ సాయిని ములాఖత్ లో ఈవిడ కలవడానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళాలి ములాఖత్ లో? ఈయన తీసుకెళ్లి జైల్లో ఉన్నప్పుడు, ఆయన జైల్లో పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళింది ఎందుకు? 3 కోట్లు కావాలంట. 3 కోట్లు ఇస్తే మస్తాన్ సాయి వాళ్ళ నాన్న చెప్పాడు. మస్తాన్ సాయి వాళ్ళ నాన్నకి చెప్పాడు, నువ్వు చెప్పు, నువ్వు డాక్యుమెంట్ చూపించి ఫస్ట్. డాక్యుమెంట్ నువ్వు మూసుకొని పోవాయా? నీవన్నీ తెలుసు. ఇస్లాపూర్ లో నువ్వు చేసే దందాలు తెలుసు, గ్యాస్ సిలిండర్లు అమ్ముకోవడం తెలుసు, దాన్ని ఏమంటారు ఏంటది దొంగసారాలు, నీ దందాలన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా? పెద్ద ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా మీరు మాట్లాడుకుంటున్నారు ఓకే, కానీ ఆ వృద్ధులు ఇక్కడనే గత 3 గంటల నుంచి కూర్చున్నారు. ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు లోపలికి రావట్లేదు, ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటి అంటే లావణ్య లోపలికి పంపించే వరకు మీరు ఇక్కడనే కూర్చుంటారంటారు, ఏమంటారు? అంతే రైట్. ప్రస్తుతం ఏంటి అంటే ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా రేడ్ చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిజంగానే ఈ విల్లాల్లో డ్రగ్స్ ఉన్నాయా లేదు పోలీసులు చెక్ చేస్తారు కదా తెలిసేది. పెట్రిషియా రాజస్థాన్ తల్లి అక్కడ ఏడుస్తున్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆమె రోదనకి కారణం ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేయండి. ఆమె కంటదని పెట్టుకోవడం జరుగుతుంది అక్కడ. ఆయన లోపల మంచి కూడా ఇట్లా రోడ్డును పడేస్తుంది, ఆవిడ ఏడుస్తుంది, తల్లి ఏడుస్తుంది, ఎంతో రోధిస్తుంది. చెప్పండి. సో ఆ రాజ్ తరుణ్ తల్లిదండ్రులకి సంపూర్ణమైన హక్కు ఉంది. ఆవిడకి ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోమండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ తెచ్చుకోమండి. ఇది వాళ్ళ ఇల్లు ఉండడానికి లేకుండా ఎలా తోస్తారు వాళ్ళు బయటికి? మెడబట్టి బయటికి తోస్తే పాపం ఆవిడని ఎవడు దోశాడో. అంటే గూండాలు కూడా లోపలికి వచ్చారు. 15 మంది మహిళలు వచ్చారు, గూండాలు వచ్చి అమ్మాయిని కొట్టి ఈడ్చుకు వెళ్లారంటూ కూడా లావనే చెప్పుకుంటారు. ఎక్కడ కనీసం సీసీటీవీ ఫుటేజ్ అయినా ఉంటుంది కదా, కనీసం చూపించమనండి. అన్ని నా దగ్గర ఉన్నాయని చెప్తారు కదా, చూపించమనండి. మీ డిమాండ్స్ ఏంటి ప్రస్తుతం? అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, రాజ్ పేరెంట్స్ ఇప్పటి వరకు బయటికి రాలేరు, కానీ మొట్టమొదటిసారి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. రాజ్ ఎందుకు రావట్లేదు అంటే గత కొన్ని నెలల నుంచి 9 to 10 months వరకు ఈ ప్రస్తావన జరుగుతూ ఉంది, కానీ ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ లో రాజ్ తరుణ్ ఒకటేసారి మాట్లాడారు, కానీ ఇప్పటి వరకు మీడియాలో రాలేదు. ఇప్పటికీ కూడా ఈ ఇల్లు రాజ్ తరుణ్ అయినప్పటికీ కూడా రాజ్ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఇంట్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి, ఈ ఇంట్లో నన్ను కూడా ఎక్కడ ఇరికిచ్చేస్తారో, ఈ డ్రగ్స్ కేసులు నన్ను ఎక్కడ పెడతారో అని చెప్పి ఇమ్మీడియట్ గా బయటకు వెళ్ళిపోయాడు. సో అప్పటి నుంచే జరుగుతుంది ఇది. ఇంట్లోకి వస్తే నన్ను కూడా ఈ డ్రగ్స్ గట్టి కట్టేస్తారు అని చెప్పి భయంతోనే రాస్తారు రాలా. ఇవాళ రోజుకి పెరిగిపోయి ఎవడు పడితే వాడిని తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో కొలకడాలి ఏంటి, లేకపోతే ఇంకోటి ఏంటి, ఇవన్నీ చండాలం చేస్తుంటే తట్టుకోలేక ఈ అపార్ట్మెంట్లో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కంప్లైంట్లు రైజ్ చేస్తున్నారు. ఏంటి మాకు ఈ దరిద్రం, ఈ డ్రగ్స్ ఏంటి, ఈ ప్రాస్టిట్యూషన్ ఏంటి, ఇల్లీగల్ దందాలు ఏంటి, ఇవన్నీ కూడా. రాజధాని బామ్మర్దా లావణ్యకు తమ్ముడా, ఎందుకు సపోర్టు అని ముత్యం అన్నాడు. అందరికి న్యాయం చేయాలా? ఆ పాప 45 రోజులు ఉంటే మరి ఏం చేసిండు? ఈయన ఎలా పైలోకి వచ్చాడు? ఎన్ని లక్షలు తిన్నాడు? ఏనా
ఇప్పుడు తండ్రి ఆరోపిస్తున్నారు మీరు రాజ్ దగ్గర డబ్బులు తీసుకొని మద్దతుగా వస్తున్నారంటే వాళ్ళ తండ్రి ఆరోపిస్తున్నారు. చాలా చాలా మంచి మాట. ఒక తండ్రిగా ఆ కూతురికి కాస్త ఆత్మాభిమానం ఆత్మ గౌరవం నేర్పించి తన కాళ్ళ మీద తను నిలబడేట్ చేయాలి తప్ప ఇలా వాళ్ళ వెళ్ళి కబ్జా చేసి సిగ్గు లేకుండా వాళ్ళ ఇంట్లో పడి ఉండడం కాదు. దమ్ముంటే ఒక ఉద్యోగం సద్యోగం చేసుకుని బతకమనండి ఆత్మగౌరవంగా. ఇలా వీళ్ళు కబ్జా చేసుకుని సెటిల్మెంట్లు చేసుకొని ఇలాగా. లావణ్య ఇప్పటి వరకు ఏ ఉద్యోగం చేయదని అందరికి తెలిసిన విషయం. అంటే రాజ్ ఇంట్లో డబ్బులు తెస్తే మాత్రమే లావణ్య అంతా చూసుకుంటది. అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు డబ్బులు? నా కష్టం నేను ఎంత బిజినెస్ రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయి. అంటే ఎన్ని కోట్ల వరకు మీకు ఆస్తుంది? ఎంత ఉంది డబ్బు? ఎవరికి? నాకు నా అమ్మ నాన్న సంపాదించింది 4 ఎకరాలు ఉంది. అంటే ఈ ఇంటి పైన మీకు ఏమైనా వాటా ఉందా? దీంట్లో మీకు ఏమన్నా? కానీ మా పాపకి హెల్ప్ చేసేటప్పుడు హెల్ప్ చేసినాము. అంటే ఎంత డబ్బులు ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనడానికి? మీరు ఇచ్చారా? మా పాపకి కొద్దిగా అప్పుడు కరోనా అప్పుడు. కాదు మీ పాపకి ఇచ్చారు ఓకే. ఈ ఇంట్లో అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ ఇంట్లో ఇల్లు కట్టడానికి కానీ ఇల్లు కొనుగోలు చేయడానికి మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా? అంటే కొనేటప్పుడు ఆయనకి కంపెనీ ఈఎంఐ ఇప్పించిందమ్మా. ఈఎంఐ ద్వారా వచ్చింది ఓకేనా. ఈఎంఐ ద్వారా వచ్చాక మరి తనకి ఎంత మెయింటెనెన్స్ ఉంటాయి కదమ్మా, ఎంత ఖర్చు వస్తుంది ఇలాంటి ఇల్లు కట్టాలంటే. మొత్తం A to Z మా పాపకు హెల్ప్ చేస్తే మా పాప చేయించిందమ్మా. అందుకే లావణ్య రాజధాని నీళ్ళు అంటారు. రాజధాని నీళ్ళు అంటారమ్మా, లావణ్య రాజధాని అంటారు. అసలు మమ్మల్ని ఇద్దరిని కూడా చూసుకోవాలి. అంత మంచిగా చూసుకుంది, అంత మంచిగా చూసుకోవాలని. మా పాపని ఎంత టార్చర్ పెట్టారో నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. ఎంత బాధ ఉంటుందమ్మా, ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఏమైనా రాంగ్ మాట్లాడారా నేను? అంటే ఫైనల్ గా ఏం చెప్తారు శేఖర్ భాష? ఫైనల్ గా ఏం చెప్తారు? తల్లిదండ్రులు మాత్రం ఈ ఇల్లు మాదే, మేము లోపలికి వెళ్ళండి, మేము ఇక్కడ నుంచి జరగమని చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు? వాళ్ళ ఫాదర్ మాత్రము ఇది లావణ్య మరి రాస్తారు ఇద్దరు ఇల్లులు, ఇది ఖచ్చితంగా మా పాపకి కూడా దీంట్లో వాటా ఉందంటూ కూడా వాళ్ళ తండ్రి చెప్పుకొస్తున్నారు. మీరేం చెప్తారు? ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్తారు? అది ఏమన్నా ఉంటే కోర్టులో తెలుసుకోమనండి. ఆయన కొడుకు ఆస్తి, ఆయన కొడుకు అనేది సర్టిఫికెట్ ఉంది ఓకే. ఈయన మామని సర్టిఫికెట్ ఉందా, పెళ్ళామని సర్టిఫికెట్ ఉందా, ఇల్లు వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికెట్ ఉందా? ఏ సర్టిఫికెట్ లేదు కదా. ఆయన కన్న కొడుకు ఆయనది ఇల్లు, ఆయనకి రావడానికి కంప్లీట్ హక్కు ఉంది. మరి ఈయనకి ఏ సర్టిఫికెట్ ఉంది? మరి ఇప్పటికీ కూడా మీరు లోపలి వెళ్ళాలి. అసలు కన్న కూతురుని 12 ఏళ్ళో 11 ఏళ్ళో లేకపోతే ఆయన ఏదో చెప్తుంటాడు కదా, ఏదో లివిన్ లో ఉంది అంటే ఆయన ఏం తండ్రి అండి? అసలు పెళ్లి చేయాలనే అంగితం కూడా లేదు. మరి ఆయన ఇవాళ వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడు. పెళ్లి ఎందుకు చేయలేదు నీ కూతురికి? నేను బుద్ధి లేని వాడిని, నువ్వు బుద్ధి లేని వాడివా? నేను బుద్ధి లేని వాడిని కదా. నువ్వేం చేసావు? నీ తండ్రి బుద్ధి ఏమైంది? నీ తండ్రి బుద్ధి ఏమైంది? కూతురికి పెళ్లి చేయవా? ఎవరితో పడితే వాళ్ళతో పోయి నేను ఉంటాను అంటే ఉండిస్తావా? నువ్వు మాట్లాడే సంథింగ్ రాంగ్. నేనేం వాళ్ళ పేరెంట్స్ మేము రానికుండా ఎందుకుంటాం? 15 మంది గుండాలు తీసుకొచ్చి రచ్చ చేసి బాపానికి లాక్కొని పోతే ఎవరు రానిస్తారమ్మా? ఏం ప్లే ఇది? కాదు, ఆయనకి ఏముంది? ఆయనకి చెప్పు, ఆయనకి ఏం అధికారం ఉంది? వాళ్ళ ఇంట్లో రానికుండా ఎందుకుంటాం? ఆవేశపడగండి, మెల్ల మాట్లాడు. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి, మాకు అధికారం ఉంది అంటే. అధికారం ఉంది కదా, తల్లిదండ్రులు నేను బతికే ఉన్నాం, వాళ్ళిద్దరు బతికే ఉన్నారు. లాంటి ప్రకారం వచ్చి రామారావు గారు ఇంటి మీద వాళ్ళకి ఎటువంటి గొడవలు లేవు కదా. ఇంటి పైన కేసు మీద ఇప్పుడు ఇంటి పైన కేసులు నడవట్లేవు. లావణ్య రాజ్ మీద కేసెస్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ పైన కేసు నడుస్తుంది. ఇంటి పైన కేసు లేదు.